ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కొంచెం అలా నెయ్యి వేసుకొని ముద్దలు కలిపి తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఈ గోంగూర పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే మీరు ఈ టేస్ట్ జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది అచ్చం రోట్లో దంచినట్టే వస్తుంది ఫ్రెండ్స్. ఈ గోంగూర పచ్చడి చూడండి, ఈ విధంగా గోంగూర పచ్చడి చేసుకుంటే మీకు మిక్సీలో కొట్టినా కానీ అచ్చం రోట్లో దంచినట్టే వస్తుంది. నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను గోంగూర పచ్చడి కోసం. ఇది క్లీన్గా కడిగేసి ఇది పక్కన పెట్టుకుందాం. ఇందులో నేను ఈ గోంగూరను పట్టి నేను తీసుకున్నది ముదురాకు. ఈ ముదురాకు కొంచెం కారం ఎక్కువగా పడుతుంది. నేను ఒక 10-15 వరకు రెడ్ చిల్లీ తీసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ని పట్టి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది తుంచుకోవాలా, నేను తుంచిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా కాడలతో సహా తుంచుకున్నాను. ఈ విధంగా కాడలతో సహా తుంచుకుంటే మాకు కారం అనేది కొంచెం తగ్గద్ది. ఇందులో నేను కొంచెం ధనియాలు, 1 స్పూన్ వరకు ధనియాలు ఫ్రెండ్స్. ఈ ధనియాలు వేసుకోవడం వల్ల మాకు గోంగూర పచ్చడిలో ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు 1/2 స్పూన్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆవాలు కూడా చిటికెడు మెంతులు ఈ విధంగా వేసుకొని ఇందులోనే ఒక 2-3 కరివేపాకు రెమ్మలు ఈ విధంగా వేసుకొని ఇందులోనే తెల్లగడ్డలు ఫ్రెండ్స్. ఈ విధంగా తెల్లగడ్డలు కూడా వేసుకోవాలా. 4 తెల్లగడ్డలు రెబ్బలు వేసుకున్నాను. ఇది ఈ విధంగా వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలా, నేను చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఎండుమిర్చి ఈ మొత్తం వేసుకొని ఒకేసారి వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి బాగా కాలిపోతాయి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, దూరగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోతాయి. ఈ గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను టమాటాలు వాడను ఫ్రెండ్స్. నేను ఈ విధంగానే చేస్తాను. ఎండుమిర్చి కరివేపాకు వేసే చేస్తాను. ఈ ధనియాలు, ఈ ఆవాల, జీలకర్ర ఫ్లేవర్ ఈ పచ్చడిలో మాకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నారంటే మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ అయితే మీరు జన్మలో మర్చిపోలేరు. ఇది నిలువ పెట్టుకుంటే మాకు 2-3 డేస్ దాకా నిలువ ఉంటుంది. చెమ్మ తగలకుండా పెట్టుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దూరగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. నేను ఇది పక్కన తీసుకుంటున్నాను. అదే మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్న ఈ గోంగూర మొత్తం ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. చూడండి, తక్కువ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ గోంగూరని బాగా మగ్గించుకోవాలా. ఈ విధంగా గోంగూర ఈ కొంచెం ఆయిల్లోనే మగ్గితే కానీ మాకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి నేను ఎటువంటి తిరుగుమాత అనేది తాలింపు అనేది వేయను. ఈ గోంగూర పచ్చడికి ఇది రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మిక్సీలో కొట్టినా కానీ మీకు బరకగానే కొడతాను. ఇది రోట్లో దంచినట్టే కొడతాను. మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. చూడండి, ఈ విధంగా కింద నుంచి ఒకసారి ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోండి, లేకపోతే అడిగంటిపోద్ది. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమే పెట్టుకోండి. నేను తీసుకున్నది ముదురు గోంగూర కాబట్టి ఇది కొంచెం మగ్గడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. మీరు లేత గోంగూర తీసుకుంటే ఫ్రెండ్స్ ఇది తొందరగా మగ్గిపోద్ది.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూడండి గోంగూర ఆల్మోస్ట్ మగ్గన వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటా మగ్గించుకోవాలా. నేను ఎంత గోంగూర వేస్తే ఎంత కొద్దయిందో చూడండి ఫ్రెండ్స్. తక్కువ అవుతుంది క్వాంటిటీ అనేది, కానీ పుల్లగా మాత్రం ఎక్కువ పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మీరు ఎండుమిర్చి చూసుకొని వేసుకోండి. కారం తక్కువ తినే పాట అయితే తక్కువ వేసుకోండి, మీడియం కారం తినే పాట అయితే చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న ఎండుమిర్చిలో కారం కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. నేను కాడలతో సహా వేసాను గోంగూర. ఈ పచ్చడికి కాడలతో సహా వేస్తే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. రండి, మన గోంగూర మగ్గిపోయింది ఆల్మోస్ట్. ఈ విధంగా మగ్గితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇది బాగా చల్లార పెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాం ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. మిర్చిని మొత్తం దీంట్లో వేసుకోవాలా. చూడండి, మిక్సీ జార్లో నేను ఎండుమిర్చి మొత్తం వేసుకున్నాను. ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇందులోనే నేను కొంచెం గల్లుప్పు వేస్తున్నాను. ఇది బరకగా పట్టుకోవాలా. నేను చూపిస్తాను. మూత పెట్టేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేస్తే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇందులో నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకోనున్న గోంగూర ఇది వేసుకొని బరకగానే గ్రైండ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలనేది. ఇది అచ్చం రోట్లో దంచినట్టే వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి ఈ విధంగా నేను బరకగానే కొట్టుకున్నాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది అచ్చం రోట్లో దంచినట్టే వస్తుంది ఫ్రెండ్స్. కాడలతో ఈ విధంగా దంచుకుంటే మాకు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో దంచినట్టు ఉంటుంది. చూడండి, ఇది మొత్తం నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మీరు స్పూన్తో అన్నా తీసుకోవచ్చు. కొంతమంది చేత్తో తీయడం ఇష్టం పడరు. నాకు చేత్తో తీస్తేనే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లోపల నుంచి బాగా ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత చూడండి, నేను మొత్తం ఇది ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులో నేను ఈ విధంగా ఆనియన్ చూడండి, ఈ విధంగా నేను కొంచెం లావుగానే కట్ చేసుకొని ఈ మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలా. మీరు స్పూన్తో తీసుకున్నా మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మాకు చేత్తో అయితే బాగా కలిసినట్టు అనిపిస్తుంది. నాకు స్పూన్తో అంతగా ఇష్టపడదు. చూడండి, మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఈ రెసిపీ ఏ విధంగా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఈజీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.